నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలోని సంగమేశ్వర గిరిజన కాలనీ నందు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు. సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం బద్వేల్ రోడ్ సమీపంలో ఉన్న గిరిజన సంగమేశ్వర కాలనీ నందు పర్యటించి గిరిజనుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రవక్త ప్రజల కోసం, పేద గిరిజనుల కోసం, వాళ్ల సమస్యలను పరిష్కరించడం కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. అందులో భాగంగా సంగమేశ్వర గిరిజన కాలనీ నందు కొంతమందికి ఇళ్ల పట్టాలు లేవని చెప్పారు. అదేవిధంగా ఒక కిడ్నీ బాధితుడు మంచంలోనే ఉండడం, ఇక్కడ నివాసం ఉంటున్న పిల్లలు స్కూల్కి వెళ్లాలంటే మనుబోలుకి బాడుగా ఆటోలో వెళ్లే పరిస్థితి అని, దీనిపైన కూడా మాకు కొంత ఊరట కల్పించండి అని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం సంగమేశ్వర స్వామి పరిధిలో ఉన్నటువంటి పేద గిరిజనులు ఆ యొక్క కాలనీకి రావడం, అక్కడ యొక్క గిరిజనుల స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలు ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళ అన్ని కాలనీలకు వెళ్ళడం, అక్కడ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం, అవన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయానికి అందజేసి ఆ సమస్యలను పరిష్కరించేదానికి మా వంతు మేము కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడైతే కొంతమందికి ఇళ్ల పట్టాలు లేవని చెప్పే విషయం తెలిసింది. అదేవిధంగా పిల్లలు కూడా ఊర్లోకి వెళ్ళాలంటే బాడుగా ఆటో పెట్టుకుని వెళ్తున్నారు. ఈ విషయాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి మా వంతుగా మేము ఏం చేయగలమో అవన్నీ కూడా చేసేదానికి అడుగులు ముందుకు వేస్తాం. అదేవిధంగా ఎవరైనా సరే గిరిజనులు పెన్షన్ లేక మంచంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు కూడా త్వరితగతిన పెన్షన్లు రాపించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం, జిల్లాల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రైతుల కోసం, యువత కోసం, పేద గిరిజనుల కోసం ఎప్పుడూ కూడా అండగా ఉండి వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. గతంలో 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనలో నియంతల్లాగా పరిపాలన చేసి నక్కల్లాగా దొంకొని పారిపోయినటువంటి వ్యక్తులందరికీ కూడా, వాళ్ళని నమ్ముకున్న వ్యక్తులందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నిలబడుతుంది. కేసుల కోసం భయపడి పారిపోయేది కూటమి ప్రభుత్వం కాదు. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. జన సైనికులు స్థానికంగా ఎక్కడ సమస్య ఉందన్నా సరే ఒక అడుగు ముందుకు వేసి ఆ సమస్యను పరిష్కరించడంలో మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కరోనా సమయంలోనే కాదు ఇప్పటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా జనసేన పార్టీ నుంచి నా వంతు నేను నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ గిరిజన బిడ్డ అయినా సరే ఆకలితో ఉండటానికి లేదు. వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, ఓటర్ కార్డులు కానీ, పెన్షన్ విషయంలో కానీ ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.